ఫస్ట్ టైం ఎలా స్టార్ట్ చేయలేదు. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సినిమా పేరు వచ్చేసి అర్నాట్ రామచంద్రుడు. నేను డైరెక్టర్ అన్న. నేను కృష్ణవంశీ హీరో, ముఖ్య హీరోయిన్ వెంకటేష్ కాపీ గారు మీరు డైరెక్టర్ చేశారు, అండ్ స్నేహ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో మా అర్నాట్ రామచంద్రుడు మూవీ టీం అందరం వైజాగ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాము. పొద్దున్నే సింహాచలానికి వెళ్ళేసి స్వామిగారు దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాము. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది మనం వైజాగ్ వచ్చిన తర్వాత. ఇకపోతే లైక్ మా సినిమా గురించి చెప్పాలంటే సినిమా నేమ్ వచ్చేసి అర్నాట్ రామచంద్రుడు. ఈ సినిమా ప్రేమ కథ అండి, ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ప్రేమ గురించి చెప్తున్నాను. ఎలాంటి కథ అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టపడ్డా ఒక అబ్బాయి ఇష్టపడినా అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయి, క్రష్ లాంటిది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యూనిటీ, హానెస్టీ ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉండాలనుకునే తత్వంలో. సో అలాంటి అబ్బాయి కథే ఈ సినిమా కథ స్టోరీ అండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి చూడండి, ఎందుకంటే ఇది ఆగస్ట్ 2 రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్విసి దిల్రాజ్ గారు రిలీజ్ చేస్తున్నారు, ఎస్విసి బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. మీరందరికీ కూర్చొని థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే ఈరోజు వైజాగ్ దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు. వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. యాక్చువల్లీ నా నట జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది. మా సత్యనారాయణ సార్ గురుగారు, ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడం నాకు ఫీలింగ్ చాలా లక్కీ, చాలా కష్టం అనిపిస్తాను. మా సినిమా అలాంటి రామచంద్రుడు ఆగస్ట్ 2 నాకు మొదటి సినిమా హీరోగా. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చెప్పకపోయినా మనకు. అలాగే మన సినిమాలో కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఎమోషన్తో కథ రాశారు. ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది. సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సార్. అందరూ ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఆగస్ట్ 2 రిలీజ్ మా సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను బెంగాలీ అమ్మాయి కానీ స్టిల్ యాక్చువల్లీ ఐఎమ్ తెలుగు గారు. ఇప్పుడు కొంచెం తెలుగు నేర్చుకున్నాను, తెలుగు వస్తుంది, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ లవ్లీ వార్మ్ from day before yesterday we started for this promotional tour of Alanati Ramachandrudu, ma movie Alanati Ramachandrudu kosam, and it's unexpected. We know this Telugu audience is the best of audience, the best of movie lovers in India now, and for Telugu industry has gone to the worldwide. It's equivalent to the Telugu industry is representing India in world. So it's because of the Telugu audience, Telugu media and the Telugu industry, the biggest of stars and biggest of directors. So I'm very lucky in a second Telugu movie. I started with Lucky Lakshman. I'm adrushtam. First Lakshman, ఇప్పుడు రామచంద్రుడు. So చాలా happy and positive feeling unnanu. Please, we are the actors, the directors, but in movie actually in my point of view ippudu very simple stories, simple things are very difficult to make, because you know, to keep audience engaged for 2.5 hours on screen, it's very difficult without big stars, without big cast. So what we have only pure honest compassion, generosity in the movie, just only efforts, good manchi efforts movie, that's it. And I want to say something. In my bloodline, we are Senguptas. In my bloodline, also, I have Telugu relatives in Vizag. So my cousins are half Telugu and half Bengali. So Chinnappudu nunchi I have a connection with Vizag. So I think 15 years tarvata again I'm here. So it's a very nostalgic feeling. Thank you all. I love you all. Please, we need your love and support.
ఆగస్ట్ 2కి తప్పకుండా చూడండి మన మూవీ అలనాటి రామచంద్రుడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఇవాళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడడానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు అలనాటి రామచంద్రుడు అని. ప్రజెంట్ యూత్కి కూడా నచ్చేలాగా, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎల్డర్స్కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు. అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి. అతను చాలా ఫన్నీ క్యారెక్టర్. నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కృష్ణవంశీ మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ ప్రాసెస్ అదంతా. సో మా మూవీ ఆగస్ట్ 2 వస్తుంది. సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ ఆగస్ట్ 2 థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ. వైజాగ్కి రావడం నాకైతే ఫస్ట్ టైం. ఈ లవ్ అంతా చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సినిమా మీ సిటీలో ప్రమోట్ చేసుకోవడం చాలా లక్కీగా అనుకుంటున్నా. ఎందుకంటే మా వాళ్ళు అందరూ వైజాగ్కి రిలేటెడ్. సో ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు. తప్పకుండా ఆగస్ట్ 2 థియేటర్స్లో అలనాటి రామచంద్రుడు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.